హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ టాక్స్. సో ఇవాళ మనం బాలామృతం పిండితో బూరెలు చేసుకుందాం. సింపుల్ ప్రాసెస్తో ఈజీగా అయిపోతాయి, పెద్ద కష్టం కానీ ఉండదు బిగినర్స్కి అయితే. సో నేనైతే ఇక్కడ 2 కప్స్ బాలామృతం పిండికి 1/2 కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇంకా ఏమి యాడ్ చేయలేదు కూడా, కొంచెం ఆయిల్ యాడ్ చేశాను మంచిగా ఉంటుంది అని చెప్పి. నేనైతే పెద్ద ఇంటెలిజెంట్ అయితే కాదు దీంట్లో, సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం అట్టుకుంటా ఇచ్చేసేది. నేనైతే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట. పిండి ఎందుకు వేస్ట్గా పడేయాలి అని చెప్పి కేక్ ఇలా బూరెలు అని చెప్పి నేర్చుకున్నా. ఈసారి ఈ పిండితో బిస్కెట్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేయాలా వద్దా అని చెప్పి చూపిస్తాను మీకు ఆ రెసిపీ కూడా. మంచిగా కుదిరితే కలిపిన పిండి ఎందుకో నాకు ఏదో కొంచెం గట్టిగా అనిపించింది, మళ్ళీ కొంచెం వాటర్ వెళ్ళి మెత్తగా వస్తానమాట. చపాతీ అలా రుద్దుకుంటాము, అలా రుద్దుకోవడమే, కాకపోతే చపాతీ పల్చగా రుద్దుకుంటాం, ఇదేమో మందంగా అనుకోవాలన్నమాట. ఇక్కడే ఉంటుంది బూర పొంగిద్దా పొంగదా అని. జాగ్రత్తగా చపాతీని రుద్ది దాంట్లో వెయ్యండి. కట్ చేసుకుని నేను రౌండ్ షేప్ రావడానికి గిన్నె యూజ్ చేశాను అనమాట, ప్రెస్ చేయడానికి. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటే వీడియోని ఫస్ట్ తీసింది పొంగలేదనమాట. ఇంక సెకండ్ టైం చూపిస్తున్నా మీకు. మా ఇంట్లో వాళ్ళు చేసినప్పుడల్లా ఇష్టంగా తింటారు ఇవి. కొంచెం ఎదురుగానే చూస్తారు ఎప్పుడెప్పుడు చేస్తానా అని చెప్పి, చాలాసార్లు అడుగుతారు, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండక చెయ్యను అనమాట. మంచిగా అన్ని పొంగి నేను ఎగ్జైట్మెంట్ అసలు నా ఫేస్లో అయితే. మా ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టంగా తిన్నా, కానీ ఒక్కళ్ళు ఉన్నారు తినకుండా ఎక్కడెక్కడ పడేస్తూ ఉంటాడు ఇరగదీసి. నిహాంత్ అయితే ఎంత మంచిగా చేసినా కానీ ఒక్కరోజు మాత్రమే తింటాడు, ఇంక రెండో రోజు నుంచి తిన్నవి.